సన్నిధి చేసుకునే వారు అందరూ కూడా నిలిచి ఉంటారు. గంట ధ్యానంలో ఉంటారు. నిలిచి ఉండవలసిందే. ఆ గంట ధ్యానము తప్పిపోకుండా మరి రోజు కూడా చేసుకోవాలి. గంట కంటే ఎక్కువైనా చేయొచ్చు, కానీ గంటకు తక్కువ చేయకూడదు అని దైవజనులు చెప్పినటువంటి సలహా. కనుక మనము వేకువజామున లేచి, దేవా నాకు కనపడి నాతో మాట్లాడము, అందరికి కనపడము, అందరితోనూ మాట్లాడము, ఆమేన్ అనేసి మౌనంగా ఉండడమే. ఈ మౌనంగా ఉండడం అనేటటువంటి దానిలోని ఎంతో గొప్ప కృప పొంగి పొరులుతూ ఉంటుంది. అందుకే దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు సన్నిధిలో పడి ఉండు, దేవునికి పని పెడుతున్నావు అని అర్థమంట. నువ్వు సన్నిధిలో కనుక నువ్వు ఎప్పుడైతే నువ్వు మోకరించి సన్నిధిలో పడి ఉంటున్నావో అప్పుడు దేవునికి నువ్వు పని చెప్తున్నావంట. అంటే నీ అంతరంగం ఎరిగిన దేవుడు, నీ ఉద్దేశం ఎరిగిన దేవుడు, నీకేం కావాలో తెలిసినటువంటి దేవుడు, తెలియనటువంటి దేవుడు కాదు. నా అంతరంగం ఎరిగిన దేవుడు, నీ అంతరంగం ఎరిగిన దేవుడు, నీ అక్కర్లేంటో తెలిసినటువంటి దేవుడు, నీకేం పోగొట్టాలో పోగొట్టడానికి నీ దగ్గరే ఉన్నటువంటి దేవుడు, నీకేం కలిగించాలో కలిగించడానికి నీ దగ్గరే ఉన్నటువంటి దేవుడు. ఇది మనం అర్థం చేసుకుని సన్నిధిలో పడి ఉంటే కనుక నీకు ఏం కావాలో నాకేం కావాలో ఆ అవస్థలు ఏమైతే ఉన్నాయో పని పెట్టామట మనం ఆయనకి. సన్నిధిలో ఉండడం అంటే దేవుని పని పెట్టడని రాశారు దైవజనులు. ఎంత గొప్ప అర్థం చెప్పారో చూడండి. అదే మనం చేయలేకపోతూ ఉన్నాం, సన్నిధిలోకి వెళ్ళలేకపోతూ ఉన్నాం. వెళితే కనుక తన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తారు. మన పిల్లలకి ఏమేం కావాలో అవన్నీ కూడా సమకూరుస్తాడు. సేవకేం కావాలో కూడా సమకూర్చేటటువంటి దేవుడై ఉన్నాడని సన్నిధిలో పడి ఉండాలన్నారు. సన్నిధిలో పడి ఉండాలి. సన్నిధి అయిపోయిన తర్వాత మరి ఏ అవసరతలు అయితే ఉన్నాయో నువ్వు వాడగవలసి ఉన్నది. నువ్వు అడిగితే కనుక తప్పనిసరిగా నువ్వు సన్నిధిలో ఇంతవరకు ఉన్నావు, నువ్వు నా దగ్గరే ఉన్నావు, అక్కడ గోజారుతూ ఉన్నావు కాబట్టి నీకు తీర్చక ఇంకెవరు తీరుస్తానని నీ కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అదే చేయలేకపోతున్నాం, అందుకే పొందలేకపోతూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, వాగ్దానమును బట్టి, దేవుడు మనకి పూర్వీకులకి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానమును బట్టి, అబ్రహాము దగ్గర నుంచి వచ్చేసింది వాగ్దానాలు ఇవ్వడం అనేటటువంటిది. ఈ వాగ్దానాలు వాళ్ళు పితరులు అయ్యారనమాట. వారు అబ్రహాము ఇస్సాకు యాకోబు పుట్టిన 12 మంది గోత్రకర్తలు. ఇంకా అక్కడి నుంచి కూడా న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు అందరూ కూడా వచ్చినటువంటి సారాంశం మనకు తెలుసు. కనుక ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే దేవుని పాదాలు పట్టుకుని దేవుని ఒక సమయము ఒక స్థలము చూసుకోవాలి. అందుకే నిర్గమకాండము మరి 25వ అధ్యాయంలో నాకు ఒక స్థలాన్ని నిర్మాణం చేయండి, నేను వచ్చి మీతో మాట్లాడతానని చెప్పినటువంటి విషయం. మరి 40 రోజులు చెప్పుకున్నది ఇదే కదా. నేను మీతో మాట్లాడాలంటే నాకు ఒక స్థలం కావాలి. అంటే మనం తిరిగేటటువంటి స్థలము కాదా? అలా కాదు, దేవుని కోసం ఒక స్థలం ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసుకున్నావు అది ఒక స్థలము, ఇంకా అది అపవిత్రంగా ఉండకుండా. అది గది అయితే పర్వాలేదు, ఓకే, వెళ్ళని గుడ్డు. అయితే మరి ఇప్పుడు అది లేకపోతే కనుక నువ్వు నిత్యము ఒక స్థలం ఒక మూల ఏర్పాటు చేసుకో. ఆ బెడ్రూమ్లోనే లేకపోతే హాల్లోనే ఒక మూల ఎవరో తిరగనటువంటి స్థలం చూసుకో. ఎవరో లేవకుండా నువ్వు ఒక స్థలంలోకి వెళ్ళిపో. అప్పుడు నీకు డిస్టర్బెన్స్ ఉండదు, ఏ శబ్దాలు నీకు రావు. అదే అనుకూలమైనటువంటి స్థలము, అనుకూలమైనటువంటి సమయము. కనుక నేడే రక్షణ దినమన్నారు కనుక నువ్వు ఇప్పుడే నిర్ణయం చేసుకో, దేవుని సన్నిధిలోకి దినదినము నేను వెళ్ళాలనేటటువంటి సంకల్పం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట మనకేంటంటే ఇశ్రాయేలీలు ఈ వాగ్దానాన్ని పట్టుకున్నారు. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా చేత పట్టుకున్నారు. వాగ్దానములు నమ్ముడి అనేటటువంటి పాట దైవజనులు కూడా మనకు రాయించి పెట్టారు. ఎంత చక్కని వాగ్దానాలు ఉన్నాయి అందులో. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం చూసినట్లయితే వాగ్దానములు నమ్ముడి, 2వ చరణము 54వ పాట బహుగా ప్రార్థన చేయండి. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగ వలసిన కార్యంబుల్ వాగ్దానములు నమ్ముడి, ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి. నమ్మితేనే సన్మానం చేసినట్లట. అంటే సన్మానం అంటే ఆయన గౌరవించినట్లు, ఆయన మాటను నమ్మితే ఆయన గౌరవించినట్లు, ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన గౌరవించినట్లు. ఆయన ఎందుకు మనకు గౌరవం ఉందంటే చెప్పింది చేయటమే. అదే మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అది మనము అందుకే వాగ్దానాలు చూడండి, దేవుని గ్రంథంలో ఉండండి వాగ్దానాలు. అందుకే భయపడరాదు క్రీస్తు విశ్వాస అనే పాట కూడా దైవజనులు రాసి ఇచ్చారు మనకి. అందులో 10 చరణాలు ఉంటాయి. 10 చరణాలు కూడా నీకు కాపుదలగా కంచెలుగా ఉంటాయి అన్నారు.
అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట, విందు నన్న దేవుని వాగ్దానము విందుగా ధ్యానించుడి. దేవుని వాగ్దానం ఎలాగట? విందుగా ధ్యానించాలంట. ఎక్కడికన్నా విందుకి వెళ్తున్నామంటే ఎంత సంతోషంగా, ఫెస్టివల్కి వెళ్తున్నాము, ఫంక్షన్కి వెళ్తున్నామేమని సంతోషంగా వెళ్తారే. ఎక్కడికన్నా వెళితే విందుకి ఎవరైనా పిలిచినప్పుడు విందుకి వెళ్ళాలంటే సంతోషంగా తయారై వెళ్తాం కదా. ఇది దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం విందుగా సమకూర్చుకోవాలట, ధ్యానించుకోవాలట. విందులోనుండగా వింతగా నెరవేర్పు. విందులో ఉండగా అంటే మనం ధ్యానం చేస్తూ ఉండగా వింతగా నెరవేర్పు పొందియానందింతురు. ఇది రెండవ విందంచు గ్రహీంతురు. ఇది రెండవ విందంచు గ్రహీంతురు. వింటానని చెప్పినటువంటి దేవుని వాగ్దానము నువ్వు వింటున్నావు కదయ్యా అని మనం ఆయన్ని గౌరవిస్తూ సన్మానిస్తూ ఉంటే ఆయనకి ఎంతో సంతోషం. ధ్యానించవలసినటువంటి వారమైన విందులో ఉండగా, విందుగా ధ్యానిస్తున్నాం కదా, ఆ ధ్యానంలో ఉండగానే వింతగా నెరవేర్పులు వస్తాయి. ఆశ్చర్యకరమైన నెరవేర్పులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఇది గమనించవలసినటువంటి వారమైన. అలాంటి సందర్భంలో విసుగుదల వస్తుందట. ఆ వచనం ఆచరణ కూడా ఇక్కడే రాయించారు మనకు దైవజనులు. దేవుడు రాయించాడు మనకి. సంశయం విసుగుదల చెందారాదు. అబ్రహాం గారు ఎన్నాళ్ళు ఎదురు చూశారు. అదిగదిగో చూడు నక్షత్రాలు, లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభు, అంత సంతానం ఇస్తాను. ఇదిగో రేణువులు, ఈ రేణువులు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభు, అంత సంతానం ఇస్తానని చెప్పి 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 అందుకేమన్నారు? విసుగుదల చెందరాదు, విసుగుదల చెందరాదు, ప్రార్థన నేర వేర్పు తక్షణమే రాదు. ప్రార్థన నెరవేర్పు తక్షణమే రావచ్చు, రాకపోవచ్చు. అది దేవుని చిత్తం. 7 వారాలు పెట్టుకున్నామా, 7 వారాలు అయిపోయేదాకా కూడా నెరవేర్పులు ఉండవు. ఇంకోటి ఏంటి, వారాలని పెట్టుకున్నామో లేదో 1 వారం అయ్యేసరికే మనకి నెరవేర్పు వచ్చేస్తూ ఉంటుంది. అందుచేత వారంలో మనం పెట్టుకున్నాం కనుక దేవుని చిత్తం అయితే 1 వారంలోనే సిద్ధి పొందగలుగుతాము. అయితే దేవుని చిత్తం కాకపోతే, దేవుని సమయం కాకపోతే కనుక ఏమవుతుందంటే దూరం అవుతుంది. అందుకే విసుగుదల చెందారాదు, ప్రార్థన నేర వేర్పు తక్షణమే రాదు, విసుగున్నాచో సిద్ధి వెనుకకే పోవును. విసుక్కుంటే సిద్ధి వెనక్కి వెళ్ళిపోతుందంట. సిద్ధి అంటే ఏంటి? నెరవేర్పు. సిద్ధి అంటే నెరవేర్పు. కనుక నువ్వు అప్పటి వరకు ఉండి 7 వారాల వరకు ఉండి 7వ వారం వస్తుంది అనేసరికి ఇంకేం పనికిరాదు, ఇంకా ఏదో చేశాను వెళ్ళాను కానీ ఇంకా జరిగే పని ఏమీ లేదని నువ్వు విసుక్కున్నావు అనుకో, జస్ట్ దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ యొక్క సిద్ధి నెరవేర్పు వెనక్కి తీసేసుకుంటాడనమాట. ఎందుకంటే నీ విశ్వాసంలో లోపం వచ్చింది, నీ విశ్వాసంలో అవిశ్వాసం వచ్చేసింది, అపనమ్మకం వచ్చేసింది కనుక ఇంక నీ యొక్క నెరవేర్పు వెనక్కి తీసుకుంటాడు దేవుడు. అందుకే విసుగుదల చెందరాదు అనే మాట. సిద్ధి వెనక్కిపోతుంది. అందుకే వసించుడి దేవుని వాగ్దానమున భటుల వాలే నిల్వుడి. వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే నువ్వు నిలబడి చూడు, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో అనేటువంటి మాట. నిలిచి చూడండి, నిలిచి చూడండి. దేవుని యొక్క వాక్యం వాగ్దానము నిలిచి చూడవలసిన వారమేను, కంగారు పడవలసినటువంటి వారము కాదు. అందుకే ఒక ఇల్లు కడుతున్నామంటే ఎప్పుడు 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 అనుకుంటే ఎలా కుదురుతుంది? అదేంటంటే మరి ఇంటికి పునాది వేసాము, దానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా రావాలి, చేరాలి, కాలానుగుణంగా ఆ బిల్డింగ్ అవ్వాలి, లేకపోతే ఆ భవనం అవ్వాలి. అయ్యేటటువంటి దానికి కొంత సమయం పడుతుంది. ఇంకెప్పుడు అంటే కనుక అవుతుందా? అయ్యే టైం వచ్చేసరికి సమస్తం సమకూర్చి జరిగిస్తాడు తండ్రి. అంత గొప్ప దేవుడు. ఒక అమ్మాయి నీళ్ళు పోసుకుంది అనుకుంటున్నాము, ఇంకెప్పుడు అనుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది? 9 నెలలు పూర్తి అవ్వాలి, అప్పుడు నిండైనటువంటి ఆరోగ్యమైనటువంటి బిడ్డని ఒళ్ళో పడతాడు. అంతవరకు కూడా నువ్వు సహించవలసి ఉంది, విశ్వాసముతో ఎదురు చూడవలసి ఉంది.
అంతకీ కూడా నాకు ఇంకెప్పుడు అనుకుంటా ఉంటే ఇవి నువ్వు పొందవలసినటువంటి సిద్ధి ఎలాగ దొరుకుతుంది, పొందవలసిన బిడ్డని ఎలా పొందగలుగుతావు, నువ్వు అలాంటి విసుగుదల అనేటటువంటిది ఉండడానికి వీల్లేదని. అందుకే ఏమని అంటే బొట్టుల వలె నిలబడాలన్నమాట. దీనికి ఏంటంటే సంశయము పనికిరాదు, దేవుడిచ్చిన వాగ్దానం ఇది. కనుక దేవుడిచ్చినటువంటి వాగ్దానము సంశయము పనికి రాదు, లేశం పైన సంశయము పనికి రాదు, సంశయింపక దైవ సన్నిధియందుమి ఎంశామో విడజెప్పుడి, దానికి గొప్ప అంశ బట్టనీయుడి. అంశము విడజెప్పాలి దేవుని సన్నిధిలో. హిజ్కియా గారికి మరి సన్హెరీబు రాసినటువంటి ఆ యొక్క ఉత్తరము చూసి యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి ఆ పత్రము లేకపోతే ఆ లేక ఉత్తరము సన్నిధిలో విప్పి పెట్టి ప్రార్థన చేస్తాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందాడు హిజ్కియా గారు. కనుక నీ కడుపులో ఉన్నది, నీ మనసులో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో, దేవుని దగ్గర పొందేటటువంటి అంశం ఏదైతే ఉందో నువ్వు విడజెప్పు. గుట్టుగా చెప్పి నాకు ఏదో కావాలి ఇది కావాలి అంటాం కాదు, నీకు స్పష్టమైనటువంటి వివరణ దేవుని దగ్గర ఇచ్చుకోవాలి. అదే సమూయేలు గారి తల్లి ఆవిడ చేసినటువంటి ప్రార్థన గుండె నలగొట్టుకొని దిమ్మరబోసేసిందనమాట. అది అలాంటి ప్రార్థన శక్తి మనకు అవసరమైనది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే సంశయించొద్దు, విడజెప్పండి దేవుని సన్నిధిలో. విడజెప్పింది దేవునికే తెలిసింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చర్చికి యాజకుడు అయినటువంటి ఏలీకి మాత్రము తెలియలేదు. గుండె పగలగొట్టుకుంది, దుఃఖపడుతుంది, ఏడుస్తుంది, మొర్ర పెట్టుకుంటుంది, ఏం పలుకుతుందో కూడా స్పష్టత లేదు అతను. కానీ దేవునికి తెలిసింది. వెంటనే ఆమెకు సంతానం ఇచ్చి సమూయేలు ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. కనుక నలగొట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఈ విషయాన్ని విడజెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు విడజెప్పితే కనుక అంశ పట్టనిస్తుంది. ఎవరికి అంశానికి అంశ పడుతుందంట. అంశానికి వంశం కాదు పెట్టేది. అంశం మనం ఏమైతే పెట్టామో ఆ అంశానికి అంశ అంటే గొప్పతనము లేకపోతే నెరవేర్పు. అంశ అంటే హెచ్చు స్థితి, నెరవేర్పు కలిగిందని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప అంశానికి అంశ పట్టనివ్వాలి, దానికి అంశ పట్టనివ్వాలి తప్ప దానికి వేరే వేరే అర్థాలు తీసుకోవద్దు మీరు. అందుకే సిద్ధి కనిపింపకున్న వాగ్దానములో ఉంది సిద్ధి. సిద్ధి అంటే నెరవేర్పు అన్నాను కదా, ఈ నెరవేర్పు వాగ్దానంలోనే ఉంది. అది నీకు ఇచ్చేస్తాడు వాగ్దానం. ఆ సమయం అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు అది బట్టబయలు చేస్తాడు, నీకు ఇస్తాడు. సమయం వచ్చినప్పుడు నీకన్నీ సిద్ధం చేసి నీకు అది నీ చేతికి అందిస్తాడు. అందుకే సిద్ధి వాగ్దానములో ఉంది. చూడండి, సిద్ధి ఎప్పుడు మీకు సిద్ధమై వెడలి ప్రసిద్ధిలోనికి వస్తుంది. ఇప్పుడు మరి సమూయేలు గారి తల్లి చేసినటువంటి ప్రార్థన నేటి వరకు కూడా సిద్ధిలోనికి వచ్చింది, ప్రసిద్ధిలోనికి వచ్చింది. సిద్ధి అంటే నెరవేర్పు అనుకున్నాం కదా, ప్రసిద్ధి అంటే ఇంకా ఎక్కువ ప్రతి చోట్లోనికి కూడా ఈ యొక్క అంశము యొక్క సాక్ష్యము బయలు వెళుతూ ఉంది, పరిమళ సువాసన బయలు వెళుతూ ఉంది. అందుకే సంతోషం. అప్పుడే మనం ఏం చేయాలంటే సంతోషము కలిగి ప్రభు నెరవేర్పించాడని సాక్షులుగా మనం నిలబడవలసినటువంటి వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్నే నేటి వరకు కూడా అబ్రహాము సంతానం. జక్కయ్యను గురించి కూడా ప్రభు ఏం చెప్పారు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే. ఎవరు? సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య. మరి అతను పాపి అని ప్రజల్లో పేరు వచ్చేసింది. అతను దేవుడు వచ్చాడు, చెట్టు దిగమన్నాడు, వచ్చారు, ఇంటికి వెళ్ళారు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పడంతో పాపి అని మనిషి ఇంటికి పరిశుద్ధుడైన దేవుడు ఎలాగొచ్చాడు అనుకుంటున్నారు. అందుకే వెంటనే అతనికి పశ్చాత్తాపం వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడని దేవుడు చెప్పగానే అతనిలో ఉన్నటువంటివన్నీ కూడా కాని గుణాలన్నీ కూడా అక్కడ వదిలించేసుకుని తప్పుదాలు ఒప్పుకున్నాడు. ఒప్పుదల కలిగిన వాడే పరిశుద్ధుడిగా మారిపోయి ప్రభుతో సహవాసం. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇల్లు వాకలు లేదు. ఆ భార్య పిల్లలతో పాటు ఇంకా ప్రభుతో
ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం కావాలి? అన్నిటికంటే మించినటువంటి ప్రభు యొక్క సహవాసం కంటే ఇంకేముంది మనకి? వెండి బంగారాలు కాదు, మెడలు కాదు, ఏది కాదు. ప్రభు సహవాసం కంటే కూడా ఎక్కువైంది ఏది లేదు. ఆ ఆనందం కంటే మించినట్టు ఆనందమే లేదు మన దగ్గర. కనుక అటువంటి ఆనందంలోకి వెళ్ళిపోయారు పాపాత్ములైన స్త్రీ కానీ, సమరయ స్త్రీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వారి యొక్క జీవితాన్ని, పాత జీవితాన్ని కొండ విడిచిపెట్టినట్లుగా పాత జీవితాన్ని విడిచిపెట్టేశారు. నూతన జీవితం ప్రభుతో పాటు వెళ్ళారు. ప్రభుకు సాక్షులుగా నిలబడిపోయారు వాళ్ళందరూ కూడా. ఇది ఇప్పుడు మనకు కావలసినటువంటి మహదైశ్వర్యం, కృపా మహదైశ్వర్యం. ప్రభు అనేటటువంటి కృప అనేటువంటి ప్రభు ఆయన మనకు రక్షణ భాగ్యం ఇచ్చి మనలోనికి వచ్చేసినప్పుడు, మనం ఆయనలో మిళితమైపోయినప్పుడు ఇంతకంటే మహదైశ్వర్యం ఏముంటుంది? ఆయన యొక్క కృపా మహదైశ్వర్యం మనకు విమోచన కలిగించింది అనేటటువంటి మాట అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వాగ్దానంలో ఏముంది? సిద్ధి ఉన్నది అన్నారు. అందుకే ఇశ్రాయేలు కూడా ఏంటంటే శ్రమ వచ్చిన కొలది కూడా విస్తరింప చేయబడ్డారు. శ్రమ అక్కడ కొలిమి. ఎలాంటి కొలిమి అంటే మామూలు కొలిమి కాదు. శ్రమలలో విస్తరింప చేయబడ్డారు ఇశ్రాయేలీలు. ఇంచుమించు 30-40 లక్షల మంది అంటారు. ఎదుమిద్దంగా మనకు తెలీదు. అయితే బహుసంతానము గలవారయ్యారు. దైవదీవుని పొందిన వారు, బహుసంతానము కలిగిన వారు, శ్రమలలో విస్తరించిన వారు. శ్రమల కొద్దీ కూడా ఏమవ్వాలంటే నశించిపోవాలి, ఆ జీవితమే నశించిపోవాలి, ఆ సంతానమే నశించిపోవాలి. కానీ అయితే విస్తరించారట. ఎంత శ్రమలు వచ్చే కొద్దీ విస్తరింపు కలిగింది. అది దేవుని బిడ్డల దగ్గరికి ఉండేటటువంటి హింస ఎక్కువయ్యే కొలత కూడా క్రైస్తవ మతము పెరుగుతూనే ఉంటుంది. క్రైస్తవులు ఎదుగుతూనే ఉంటారు, వృద్ధిలోకి వస్తూనే ఉంటారు. ఒకవేళ చనిపోయారా, చనిపోతే ఒక గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడినప్పుడు అది చస్తేనే కానీ కొన్ని గింజలు రావు అన్నారు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. కనుక హింసలు అంటే ఎంత హింస అయితే కనుక అంత విస్తరించి ఈ క్రైస్తవులైనటువంటి వారు ముందుకు సాగిపోతారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కనుక శ్రమలో విస్తరించిన వారు అత్యధికంగా ప్రబలిరి. వారు 70 మంది వచ్చారు. 30 లక్షల మంది, 40 లక్షల మందిగా మారిపోయారు. ఈ జనాంగం అందరూ కూడా విస్తరించారు. ఆరోగ్యవంతులుగా ఉన్నారు. వాళ్ళకు ఒక మందు మాకు ఏమీ లేదు. ఆరోగ్యవంతులుగా ఉన్నారు, బలమైన వారుగా ఉన్నారు. వారున్న ప్రదేశము వారితో నిండిపోయింది. వారున్న ప్రదేశం వారు వచ్చినప్పుడు ఖాళీగానే ఉంది. విశాలమైనటువంటి ప్రదేశమే గోషెన ప్రాంతము. విశాలమైనటువంటి ప్రదేశము, ఆ మందలకు కావలసినంత ఆహారము అక్కడ దొరుకుతూనే ఉంది. అయితే ఈ ప్రజలతో విస్తరింపబడింది. ఆ ప్రదేశం అంతా నిండిపోయిందంట. కనుక ఇది దేవుని బిడ్డలకు ఉండేటటువంటి ఆశీర్వాదాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాములో నుంచి వచ్చినటువంటి యొక్క మరి జనాంగం అందరూ కూడా ఈ విధముగా విస్తరింప చేయబడ్డారు. ఎన్నిక జనాంగం అయిపోయారట. ఈ జనాంగం ఏమైపోయారు? ప్రభువుకి ఎన్నిక జనాంగము, సొంత స్వాస్థ్యంగా అయిపోయారనమాట. దేవుడు కోరుకున్నటువంటి జనాంగము ఈ జనాంగము. అందుకే మనం చదువుకున్నట్టు కృపామహదైశ్వర్యము అన్నారు. కృపామహదైశ్వర్యాన్ని బట్టి విమోచన కలిగింది మనకి. దేవుడు మన యందు కృప కలిగి ఉన్నాడు కాబట్టి ఈ పాపలోకము నుంచి విముక్తి కలిగించి దేవుని సంఘములో సభ్యత్వం తీసుకొని దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసము కలిగించుకొని ఉంటున్నాం. లోకానికి వెలుపల, సంఘానికి లోపల ఉండాలంట మనం. లోకానికి వెలుపల అంటే లోకంలోనే ఉంటాం, కానీ తామరాకు మీద నీటి పొట్టువలే లోకాచారాలు మనలో ఉండవు, దైవాచారాలే మన దగ్గర ఉంటాయి. అందుకే సంఘము లోపల ఉండవలసిన వారము. లోకానికి వెలుపల, సంఘానికి లోపల. ఈ సంఘం విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళావే అనుకో, సంఘం అంటే ఈ సంఘం ఆ సంఘం అని కాదు, క్రీస్తు ప్రభువారి యొక్క సంఘం. రక్తంతో ఆయన కొనుక్కున్నాడు. కనుక ఈ సంఘమునకు వెలుపల ఉంటే కనుక మనకి స్వాదనలే. సంఘము లోపల ఉండవలసినటువంటి వారమైనాం, అంటే దేవుని ఒడిలో ఉండవలసినటువంటి వారమైనాం. ఆయన మాటల్లో, ఆయన వాగ్దానంలో మనము ఉండవలసినటువంటి వారమైనాం. ఈ దీవెనలన్నీ కూడా పొందినటువంటి ఈ యొక్క అబ్రహాము సంతానము. ఐగుప్తీయులు ఏంటంటే వారు ఎంత శ్రమ పెట్టినప్పుడు కూడా విస్తరించి ప్రబలిరి అనే మాట ఈ రోజున క్రైస్తవ సోదరులమైనటువంటి మనము, పెండ్లి కుమార్తెగా ఏర్పాటవుతున్నటువంటి మనము
ఇలాగే విస్తరించి ప్రబలవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు విస్తారముగాను బలిష్టంగా ఉన్నారు కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎడల అసహ్యం వచ్చిందంట వారికి. అందుకే కదా యోసేపును చూస్తే యోసేపు తండ్రికి ఇష్టమైపోయాడట. తండ్రితో పాటు సహజీవనం చేస్తున్నాడంటే కూడా ఉంటూ ఉన్నాడు. తండ్రి ఎలాంటి భక్తి జీవితం చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళకి అదేం పట్టలేదు. వాళ్ళు లోకంలో తిరుగుతూ ఉన్నారు. ఆ తండ్రికి కుమారులే కానీ లోకంలో ఎక్కువ స్నేహం చేస్తూ ఉన్నారు. మరి దుస్సాహసం చేస్తూ ఉన్నారు. సహవాసము దుష్ట సహవాసము. ఇతనైతే కనుక యోసేపు అయితే కనుక దేవునితో సహవాసం చేస్తున్న తండ్రితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఆ దుష్ట సహవాసాలు రాలేదు. అందుకనే అసూయపడుతున్నారంట వాళ్ళు. దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, కలలు ఇస్తున్నాడు, అవి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి అసహ్యం పడుతుందట. దేవుని బిడ్డల మీద ఇతరులకు ఎందుకు అసహ్యం పడుతుందో తెలుసా? ఈ దేవుని బిడ్డలంత పనులు వాళ్ళు చేయలేరు గనక వాళ్ళకి కష్టం. ఈ దేవుని బిడ్డలను దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక వారికి అంత కష్టమో అసహ్యమో వస్తుంది అనమాట. అంతే తప్ప వీరు తప్పు పనులు చేశారని కాదు, వీరు తప్పుడు వారని కాదు. వీళ్ళకి వచ్చేటటువంటి ఆ యొక్క శ్రమలు అని మనము ఎరిగి ఉన్నటువంటి వారమైతే గనక శ్రమలు వస్తాయి, రాకుండా ఉండవు. ఎంత అగ్ని వంటి శ్రమలు వచ్చినా కూడా ఇదేదో వింత జరిగిపోతుందని మీరు కంగారు పడొద్దని చెప్పారు యాకోబు పత్రికలో. కనుక ఎంత అగ్నిలాంటి శ్రమలు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా ఏదో వింత జరుగుతుంది అని నువ్వు ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదు. అది జరగవలసి ఉన్నది. ఆ జరుగుట ద్వారా విస్తరింపు కలుగుతుంది. విస్తారముగా దేవుడు నీకు దీవెన కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక ఇది ఆలోచనలో పెట్టుకుంటే మరి ప్రభు యొక్క శిలువ అన్ని లేనటువంటి వారికి ఏమై ఉన్నది? అది వెర్రితనము. క్రీస్తు నెరిగినటువంటి వారికి ఏంటి ఆ శిలువ? దేవుని శక్తి. కనుక దేవుని శక్తి కలిగినటువంటి వారమే ప్రభు ఇచ్చేటటువంటి విస్తార దేవుణ్ణి పొందడానికి ప్రభు మనల్ని ఆయత్తపరచాలని మనం ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాం. విస్తారంగా ఉన్నారు, బలిష్టంగా ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలు ఎడల అసహ్యపడేది. అయితే వీరి అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడ్డారంట. వాళ్ళకే ఆశ్చర్యం కలిగింది. అందుకే సమస్తం నాశనం అయిపోయారు కదా, లేకుండా పోయారు కదా. తొలి సంతానం మాత్రమే కాదు, రథాలతోటి యుద్ధాల రౌతులతోటి వీరిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ఎర్ర సముద్రం దగ్గర పోయినప్పుడు ఏమయ్యారు? ఎర్ర సముద్రము పాయలైనటువంటి ఆ యొక్క దారి చూసుకున్నారు, దేవుణ్ణి చూడలేదు. కానీ ఇశ్రాయేలు దీని మీదే వెళ్ళారు కాబట్టి ఇక్కడ దారి ఏర్పాటైంది కాబట్టి ఆ దారిలో మనం వెళ్దామని చెప్పి అనుకున్నారే తప్ప దారి చూసిన దేవుణ్ణి చూడలేదంట. అందుకే వారు ఏమైపోయారంటే నాశనం అయిపోయారు, లేకుండా పోయారు. ఒక ఇనప గుండు, సీసపు గుండు తీసి నిండు నీటిలో పాత్రలో వేస్తే గనక అట్టడుక్కు తప్ప మరి అది పైకి తేలదు, అది బరువు కాబట్టి. కనుక వారు పాప భారముతో నింపబడినటువంటి వారు అడుక్కు వెళ్ళిపోయినటువంటి దుస్థితి మనము చూస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం చూస్తే ప్రభు చెప్పినటువంటి మాటలు కనాను వారి శాశ్వత నివాసమని గుర్తించుకున్నారంట. ఎవరో ఈ శ్రమ ఫలితంగా ఇశ్రాయేలుకు వచ్చినటువంటి దేవుని దీవెన ఏంటో తెలుసా? గోషెను అనే ప్రాంతంలో ఉన్నారు. యోసేపు పెట్టాడు వీళ్ళని, ఇశ్రాయేలీల్ని. అందుకే ఆ యొక్క ప్రాంతం ఏంటో, ఆ ప్రాంతమునకు నడిపింపు ఏంటో, గోషెను శాశ్వత నివాసం కాదు, కనాను దేశమే మన శాశ్వత ప్రదేశమని గుర్తించగలిగారు. శ్రమలు వచ్చుట ద్వారా కొన్ని గుర్తింపులు జరుగుతాయి అన్నమాట. అందుకే ఐగుప్తీయుల ఆచారములు ఎందుకు కూడా వీళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు వారు కలిసే చేశారేమో, కానీ ఇప్పుడు అసహ్యం పుట్టిందంట. అందుకే కనాను వారి స్వాస్థ్యం కాబట్టి అది ఇష్టంగా ఉంది, అక్కడికి వెళ్ళాలి. అందుకే ఎంత శ్రమైన అరణ్య ప్రదేశంలో నుంచి వారు వెళ్ళటానికి ఇష్టపడ్డారనమాట. ఆ ప్రదేశం అంటే ఏంటో వారు ఆలోచన చేసుకోగలిగారు. ఆ ప్రదేశంలో ఉండే పాలుతెలను ప్రవహించే ఆ దేశంలో ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థాల పంటలు తినటానికి వీరు ఇష్టపడినటువంటి వారై ఉన్నారు. అందుకే శ్రమ దేవుణ్ణి వెదికేలా చేసిందంట. శ్రమ వచ్చిందంటే దేవుడు ఎక్కడున్నాడు, వాక్యం ఎక్కడుందో, ప్రార్థన ఎక్కడుంది. చూడండి, చాలామంది సంఘానికి వచ్చేటువంటి వారు వస్తారు, అవసరానికి మురుమురుమంటే వస్తారు, ఏడుపులతో వస్తారు, పెడబొబ్బలతో వస్తారు,
కడుపులో పోటు ఆపరేషన్ అన్నారు, డబ్బులు లేవు, ప్రార్థన చేయండి అని వస్తారు. వచ్చినప్పుడు సంఘ కాపరి, సంఘస్థులు, సన్నిస్త్రీలు చక్కగా ప్రార్థన చేసి పంపిస్తారు. వారు సక్రంగా బాగుపడి మువ్వల్లాగా ఇంటికి వస్తూ ఉంటారు. అంతే, మర్చిపోతారు. మళ్ళీ దేవుడు చేసినటువంటి కార్యము మర్చిపోతారు. ఇక్కడ ఆ వేళ ఏడుస్తూ వచ్చాను, ఇప్పుడు సంతోషంగా నా భర్త, నా బిడ్డ, ఎవరో మొత్తం మీద సంతోషంగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు అని సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా రారు. అయితే ఈ శ్రమ అంటే నీకు కడుపులో నొప్పి వచ్చింది, లేకపోతే పోటు వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది నీకు, అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఇక్కడ ప్రార్థన చేయించుకున్నావు, వెళ్ళావు, దేవుడు నిన్ను కనికరించాడు, స్వస్థత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నిన్ను నిలబెట్టుకున్నాడు. మరి ఎలా జరిగిందనేది క్వశ్చన్ వస్తుందా నీ దగ్గర? రాదు. మరలా ఇంకొకసారి మళ్ళీ అపాయంలో పడిపోయినప్పుడు మళ్ళీ మొరపెట్టుకుంటూ వస్తావు, మళ్ళీ ఏడుస్తావు. ఈసారి అండి తప్పనిసరిగా మేము బాప్తిసం తీసేసుకుంటామండి. ఇంతమంది ప్రజలను చూస్తూ ఉన్నాము. ఈనాటి వరకు కూడా ఎన్నో మేలులు పొంది కూడా బాప్తిసం తీసేసుకుంటామని కూడా ఇంకా వేరే వేరే పద్ధతుల్లోనే వారు ఉంటూ ఉన్నారు. మళ్ళీ వస్తుంటే మళ్ళీ వస్తాం, అమ్మ మొన్న అన్నావు కదా, మరి బాప్తిసం తీసుకోలేదు కదా, మరి ఇంకెలా ప్రార్థన చేయమంటావని అనరు ఇక్కడ వీరు. వారు ఎటువంటి ఆపదలో ఉన్నా, వారు మారు మనసు లేకపోయినా, కఠినమైన మనసు ఉన్నప్పటికీ కూడా వారు కోరింది ప్రార్థన, ఇక్కడ చేసేది ప్రార్థన, నిష్కపటమైనటువంటి మనసుతో ప్రార్థన చేస్తారు. అప్పుడు ఇలాగన్నావు కదా, మరి చేయలేదు కదా, మరి నీకు ఇంకెలా ప్రార్థన చేయమనేటువంటి మాట క్రైస్తవుల దగ్గర రాదు, దేవుని బిడ్డల దగ్గర రాదు. ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రేమతో ఆహ్వానించి ఇక్కడ ప్రార్థన చేసి పంపిస్తారు. అది క్రైస్తవుల దగ్గర ఉండేటటువంటి పద్ధతి. అది దేవుని ప్రేమ, దేవుని మనసు. అందుకే మరి దేవుని వెదికేలా చేసింది. శ్రమ వచ్చేసిన తర్వాత వారు మొర్ర పెట్టుకున్నారు. ఆ మొర్ర పెట్టుకున్న మొర్ర దేవుని దగ్గరికి చేరింది. ఆయన దిగి వచ్చాడు, వారిని లక్ష్యమించాడు, విడుదల కర్తను పంపించాడు దేవుడు. అందుకే విడుదల కొరకు మొర్ర పెట్టారు, విస్తరింప చేయబడ్డారు. అందుకే ఈ శ్రమలు ఎప్పుడైతే వచ్చాయో మేలే చేశాయి కానీ కీడేమీ చేయలేదు. అందుకే దైవజనులు అన్నారట, ఓ శ్రమ వచ్చావా, వచ్చిందా నువ్వు, నాకు బహుమతి ఏదో తెచ్చే ఉంటావు కాబట్టి ఇచ్చేసే వెళ్ళిపో అంటారంట. అనాలంట. మనం అనగలుగుతా లేదు కానీ నేర్చుకుంటున్నాం, మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాల సర్వీసులో కూడా నేర్చుకోకపోతే ఇంకెందుకు మనము, అంచేత నేర్చుకుంటున్నాం అన్నమాట. ప్రతిదీ కూడా ప్రభు చెప్పినటువంటి మాట మొట్టమొదట మనకి అంగీకరించడానికి మనసు ఉండకపోయినప్పుడు కూడా రాను రాను మన యొక్క జీవితంలో దేవుడు జరిగించే కార్యాలను బట్టి తప్పనిసరిగా నమ్మవలసి వస్తుందన్నమాట. శ్రమలను బట్టి విస్తరింప చేయబడినటువంటి ఈ యొక్క విధానము. అందుకే విమోచన కార్యక్రమం జరిగింది. అందుకే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, కష్టములలో నష్టములలో మనము చేరదీసే తండ్రి ఒకడు ఉన్నాడని, ఆయన దగ్గరికి మనం రావాల్సి ఉన్నదని, ఇదే అసలైనటువంటి స్వతంత్రత అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం గనక దేవుడు ఇంతవరకు ఏమైతే చెప్పుకున్నామో శ్రమల ద్వారా విస్తరించుట అనేటువంటి మాట. ఎంత శ్రమలు ఉన్నప్పుడు కూడా విస్తరింప చేయబడటమే దేవుని బిడ్డల దగ్గర ఉండేటటువంటి విధానం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. శ్రమల వలన విస్తరింపచేయమనేటువంటి ఇశ్రాయేలుకు చరిత్ర మేము వస్తున్నాను చెప్పుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం తండ్రి. కనుక ఇది మా మనసులో ముద్రించుకొని మా జీవిత విధానంలో ఎప్పుడైతే శ్రమలు వస్తాయో అప్పుడు నిన్ను స్తుతిస్తూ ఆ శ్రమల నుంచి బయటపడడానికి మార్గము మాకు కావాల్సి ఉన్నది కనుక మీరే మాకు అటు మార్గాన్ని ఇస్తున్నారని నమ్మి రెండవ రాకడకు ఆయత్తపరచబడటానికి అవకాశం కలిగించమని యేసు పరిశునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.